ధ్యానించగలము. పరిశుద్ధాత్మలో జీవించడం ఎట్లా? పరిశుద్ధాత్మలో జీవించినప్పుడు మనము పొందే అనుభూతి ఏమిటి? ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతాం. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 37-38 వచనాలు ఒకసారి మనం చదువుదాం. అపోస్తలుల కార్యము. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును మీరు. ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ వరము ఎప్పుడు వస్తుంది అంటే, అతడు ఆమె పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిజము తీసుకున్నప్పుడు, అంటే రక్షణ పొందినప్పుడు మనకి దేవుడు ఒక వరాన్ని అనుగ్రహిస్తాడంట. అదేంటి? పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుకుంటారు. పరిశుద్ధాత్మను మనము పొందుకునడానికి దేవుడు ఆదిలోనే ఒక ప్రమాణం చేశాడు. ఏమిటి ఆ ప్రమాణము అంటే, అంత్య దినములలో నా ఆత్మను కుమ్మరించగలను. అంత్య దినములలో నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు ముందుగానే తెలియపరిచారు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి నిబంధన, ఆయన ఇచ్చినటువంటి ప్రమాణము ఏదైతే ఉన్నదో అది అపోస్తల కార్యములో నెరవేర్చబడినది. ముందుగా ఆయన యొక్క ప్రమాణాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. 7వ గ్రంథము 2వ అధ్యాయము 26వ వాక్యాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. 7వ గ్రంథము 2వ అధ్యాయము 26వ వాక్యము. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలులో మధ్య ఉన్నవాడు నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడనియు మీరు తెలుసుకుందురు. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించదను. చాలు. ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే, ఆయన నమ్మినటువంటి బిడ్డలు ఎప్పటికీ కూడా సిగ్గుపడదు. ఆయనను నమ్మినటువంటి బిడ్డలు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు ఎప్పటికీ సిగ్గునొందరు. కారణం ఏంటి అంటే, దేవుని ఆత్మను కుమ్మరిస్తానని ప్రభువే సెలవిచ్చాడు. జనుల మీద నా ఆత్మను కుమ్మరింపజేసేదను. దీనికి ప్రభు నెరవేర్పు ఏంటి అంటే, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చూస్తే, అక్కడ అపోస్తలులుగా పిలువబడుతున్నటువంటి వారు 120 మంది మేడగదిలో వారు ప్రార్థిస్తున్నప్పుడు, ప్రియులారా, ఇదిగో చూడండి, ఆ అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారిపై ఒక్కొక్కరిపై దేవుని ఆత్మ కుమ్మరించినప్పుడు వారందరూ కూడా ఆత్మ చేత, అనగా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, నమ్మి బాప్తిజము పొందినప్పుడు
పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుకుంటారు. పరిశుద్ధాత్మను వరము ఒకరి సొత్తు కాదు. దానికి ఎటువంటి వెల చెల్లించాల్సిన అవసరము లేదు. కారణం ఏంటి? ప్రభువే తన ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానము చేశారు. ఇప్పుడు ఆ వాక్యాన్ని మనం చదువుదాం. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము. పెంతెకొస్తు పండుగ దినాన వారందరూ కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు 2-3 వచనాలు ఒకసారి చదువుకుందాం. వేగముగా వీచు బలమైన గాలి, ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకగా విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ చాలు. పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరు నిండారు.